గురూజీ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాల్ని పఠించాలి? ఇక ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదం వారు 81వ శ్లోకాన్ని చదువుకోవాలి. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఉండేవారు 81వ శ్లోకం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఇది ప్రగ్రహో నిగ్రహో వ్యాఘ్రో నైకశృంగో గదాగ్రజ అక్కడి నుంచి ప్రారంభం చేసి చతుర్ముఖర్ చతుర్బాహు చతుర్హ్యూహో చతుర్గతి అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 81వ శ్లోకం 1వ పాదం వారు. ఇక 2వ పాదం 82వ శ్లోకం చదువుకోవాలి. చతురాత్మ చతుర్బాహు చతుర్వేద విదేకపాత్. చతురాత్మ చతుర్బాహు చతుర్వేద విదేకపాత్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి అంటే 82వ శ్లోకం సమావర్తో నిరుతాత్మ దుర్జయో దురతిక్రమ అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 82వ శ్లోకం. ఇక 83వ శ్లోకం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 83వ శ్లోకం మకర రాశి. దుర్లభో చూడండి, దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ అక్కడి నుంచి ప్రారంభించి శుభాంగో లోకసారంగ సుతంతు వర్తన ఎండ్ అవుతుంది. అంటే 83వ శ్లోకము. ఇక అదే ఉత్తరాషాఢ నక్షత్రము అంటే 84వ స్తోత్రం చదువుకోవాలి. వీళ్ళు మకర రాశిలో ఉంటారు. ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ ఉద్భవ సుందో రత్ననాభో సులోచన ఇక్కడికి ఎండ్ అవుతుంది. అంటే ఇది 84వ శ్లోకము. ఇలా ఎండ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి అంటే ధనుస్సు మకర అన్నమాట. ఈ సంధిలో వీళ్ళు 1వ పాదం వారు ఉత్తరాషాఢ 81వ శ్లోకం, 2వ పాదం వారు 82వ శ్లోకం, 3వ పాదం వారు 83, 4వ పాదం వారు 84వ శ్లోకాన్ని చదువుకోవాలి. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం. రోజు చెప్తూనే ఉంటాను, మీ జీవితంలో ఎన్నే కష్టాలున్నాయి, ఎలాంటి తాపత్రయాలు ఉన్నాయి, ఏమున్నా కానీ మీరు విష్ణు సహస్రనామం మీ శ్లోకం ప్రార్థన చేయడం. ఇది కొందరికి పూజలు పునస్కారాలు దేవుడి ముందు గంటలు చొప్పుకొని ఇష్టం ఉండవు కదా, మీరు ఎప్పుడు ఎక్కడ ఎన్ని వేల సార్లన్నా చదువుకోండి. మీకు టిబెటియన్స్ అంటూ ఉంటాం, టిబెట్ వాళ్ళు ఏదైనా ఒక శ్లోకాన్ని ఉపదేశం తీసుకుంటే చేతిలో ఒకటి ఇది పట్టుకో ఉంటారు. మనము ఇలా తిప్పుతూ ఉంటాం కదా, గర్ 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 అని శబ్దం వస్తుంది కదా, వాళ్ళు అలా ఉంటుంది. వాళ్ళకి ఒక శ్లోకం ఉపదేశం తీసుకుంటారు, ఎప్పుడు దాన్ని చెప్పుకొని ఇలా చుట్టుతూ ఉంటారన్నమాట. అది ఎప్పుడైతే ఇది లాక్ అయిపోతుందో ఇన్ని 1,00,000 సార్లులోనే ఉంటుంది, అది లాక్ అయిపోతుంది ఆటోమేటిక్. అప్పుడు ఈ మంత్రం ఇన్ని 1,00,000 సార్లు మనం చదివాము అని అర్థమైంది కదా. అలా ఎన్నో 1,00,000 సార్లు చదివితేనే మనకి ఆ మంత్రాలు ఎంత చదువుతామో ఇక అంత ఎనర్జీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.